విశాఖపట్నంలో కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా సామాజికంగా అణిచివేస్తున్నారనే ఆరోపణలు కాపుల్లో అసంతృప్తి ఉందన్న మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇటీవల స్థానిక కాపు భవన్ ప్రారంభోత్సవంలో కాపు వర్గానికి చెందిన కీలక నేతల్ని ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించకపోవడం, పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. గతంలో పార్టీలకు అతీతంగా కాపు నాయకులంతా ఈ భవనం శంకుస్థాపనలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు అది కనిపించలేదు. ఈ కార్యక్రమంలో తమ వర్గానికి చెందిన నాయకుల్ని పూర్తిగా పక్కన పెట్టడంపై కాపుల్లో స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కాపు భవనం ప్రారంభోత్సవానికి కాపు ముఖ్య నేతల్ని ఎందుకు ఆహ్వానించలేదు? కాపులు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? గతంలో ఉన్న ఐక్యమత్యం ఇప్పుడెందుకు లోపించింది? పవన్ కళ్యాణ్ ఫోటో లేదు, కాపు ఎమ్మెల్యేలు లేరు. అయినా పశ్చిమ నియోజకవర్గం పద్మనాభనగర్లో గోపాలపట్నం కాపు భవనాన్ని ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ప్రారంభించేశారు. ఇప్పుడిదే అక్కడ హాట్ టాపిక్. 2019 జనవరిలో గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో కాపు నాయకులంతా అట్టహాసంగా కాపు భవనానికి శంకుస్థాపన చేశారు. వీరంతా వేరువేరు పార్టీలో ఉన్నా అంతా కలిసి కాపులంతా ఐక్యంగా ఉన్నామని నిరూపించారు. కానీ నేడు కాపు భవనం ప్రారంభోత్సవానికి ఆ కాపు ఎమ్మెల్యేలను విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాపులంతా మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిందని, కానీ ప్రారంభోత్సవంలో కనీసం పవన్ ఫోటో కూడా లేకుండా కాపు భవనాన్ని ప్రారంభించడం కాపు నేతల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతిపక్ష ఎమ్మెల్సీ నాయకుడు బొత్స లాంటి ఉత్తరాంధ్ర నాయకులు లేకుండా ఈ భవనాన్ని ప్రారంభించడంపై ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ భరత్ల తీరుపై పలువురు కాపు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కాపు భవనానికి సుమారు 2 కోట్ల నిధులు తేవడానికి అప్పటి డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ ఎంతో కృషి చేశారని అంటున్నారు. కాపు భవనం ప్రారంభోత్సవానికి తమకు నచ్చిన చోటామోటా కాపు నాయకుల్ని మొక్కుబడిగా పిలిచి ప్రారంభించేశారని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపుల వల్ల తాము గెలిచామని చెప్పుకునే టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పశ్చిమ నియోజకవర్గంలో కాపులను అణగదొక్కుతూ జనసేనాని ఎదగకుండా తమ రాజకీయ చతురతను ప్రదర్శించారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు వెయ్యలేదని జన సైనికులు ప్రశ్నించగా ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాదని, దీనిపై ఫోటో వేయకూడదని దాటవేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి కూడా ప్రశ్నించకపోవడం కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాపు వర్గానికి చెందిన ఉద్యోగుల విషయంలోనూ వివాదం నడుస్తోంది. కాపు ఉద్యోగులను టార్గెట్ చేసి ఈ జిల్లాలో రాకుండా చేస్తున్నారని, ఇక్కడి వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని కొందరు కాపు సంఘం నేతలు ఇటీవల ఎంపీ భరత్పై ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఉద్యోగులలో ఉన్న అసంతృప్తి అలా ఉండగా కాపు భవనం ప్రారంభోత్సవం కూడా వివాదాస్పదం కావడం ఆ వర్గంలో అసంతృప్తి రాజుకోవడానికి ఆజ్యం పోస్తోంది. కాపు ముఖ్య నేతలు లేకుండా కాపు భవనం ప్రారంభోత్సవం చేయడంపై ఆ వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కొనసాగితే కూటమిలో విభేదాలు తప్పవన్న టాక్ వినిపిస్తోంది. గతంలో వేరువేరు పార్టీలో ఉన్న కాపు నేతలంతా కలిసి శంకుస్థాపన చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా కాపులను దూరం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కలిసికట్టుగా ఉండాల్సిన కూటమి నేతల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. అంతా కలిసి పనిచేయాలని, పొరపాట్లు జరిగితే సర్దుకుపోవాలని కూటమి పెద్దలు చెబుతుంటే కింది స్థాయి క్యాడర్లో మాత్రం తీవ్ర అసంతృప్తులు కనిపిస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగితే కూటమిలో చీలికలు తప్పవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.